మీకు అందరికీ తెలుసు మా తండ్రి గారు ప్రసాద్ ప్రొడక్షన్స్ వారి జీవితం అంతా చలనచిత్ర పరిశ్రమ మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ వీఆర్ సర్వింగ్ ఆల్ ఇండియా బేసిస్లో అన్ని లాంగ్వేజెస్కి వీఆర్ డూయింగ్ దిస్. సినిమా అంటే ప్రాణం. వెరెవర్ ది సినిమా ఇస్ దేర్ వీఆర్ దేర్. సో laboratories కానీ కెమెరాస్ కానీ ఎనీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు సినిమా. నౌ ఈ జర్నీలో I have also seen many producers coming and making films. It's a great industry. Something there is a lot of depth in it. The more you understand, more you can churn out of it. I'm very happy today the producers have launched a film with Prince and our heroine from Mumbai, Yoma. I believe this is her first film in her career. I wish her all the best from here. I believe this is your first film in your career. Oh, great. So all the music director is known to us. His father was with us for many years, and producers are here. And nothing. What else I could say? Pictures have to succeed for us to be there. So naturally we have to bless them and get the blessings of the public to be there and to continue to our service. Very happy to be the part of this movie, Marala Telupana Priya, and I would like to thank music director Sekar Chandra Garu for giving me such a beautiful song, and at the same time ఈ మూవీలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. ఎన్సీ గారు రాశారండి, కృష్ణ చైతన్య గారు. నాకు జీనియస్లో కూడా రాశారు ఆయన. చాలా మంచి సాంగ్ ఇది. ఇది ప్రిన్స్కి 7th మూవీ. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి 7th మూవీ గ్యారంటీ పెద్ద హిట్ అవుతుందని అంటారు. టోటల్లీ పవన్ కళ్యాణ్ గారికి కావచ్చులే, జూనియర్ ఎన్టీఆర్ గారికి, ఎవరికైనా 7th మూవీ పెద్ద హిట్. నీకు కూడా 7th మూవీ యాక్చువల్గా ఇది 7th మూవీ. ఆల్ ద బెస్ట్ రా ప్రిన్స్. ముడిసరికి దర్శకులే ఇస్తారండి. సిచ్యువేషన్లోంచే పాటలు పడతాయి కాబట్టి ఆ పాటలో పరకాయ ప్రవేశం చేసి రాయడం జరుగుతుంది. ఒక్కోసారి మన జీవితంలో జరిగిన ఇన్సిడెంట్లు కూడా దాంట్లో మిక్స్ చేయడం జరుగుతుంటుంది. అలా కొన్నిసార్లు జరుగుతుంది. సో ప్రేమ పాటలు రాయడం నాకు చాలా ఇష్టం. నేను ప్రేమలో ఫెయిల్ అయ్యాను కాబట్టి. సో నాకు తెలుసు. సో అందుకని ఫస్ట్ లవ్లో, తర్వాత లవ్ నాకు సక్సెస్ అయింది. ఏదైనా పాటలు రాసేటప్పుడు చాలా వాడుక భాషలో రాయడం ఇష్టం నాకు. సో ఈ సినిమాకి సంబంధించిన వరకు వాణి గారు, డైరెక్టర్ గారు, ఆవిడ బేసిక్గా రచయిత రావడం వల్ల ప్రతి ఎక్స్ప్రెషన్, నేను రాసిన ప్రతి లైన్లో ప్రతి ఎక్స్ప్రెషన్కి చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో రైటర్స్తో వర్క్ చేసేటప్పుడు అంటే బేసిక్గా రైటింగ్ ఫీల్డ్ నుంచి వచ్చిన డైరెక్టర్లతో వర్క్ చేయడం నాకు ఛాలెంజ్గా ఉంటుంది, చాలా ఇష్టం కూడా. సో మంచి కథ ఈ సినిమా, మంచి కథతో తీశారు. రచయితగా కూడా ఆవిడకి మంచి పేరు రావాలి, డైరెక్టర్గా కూడా వాణి గారు, మేడం గారు. ఫస్ట్ సినిమా చాలా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకున్నా. ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం రెండండి. ఒకటి శేఖర్ చంద్ర సంగీతం, రెండోది ఈ సినిమా టైటిల్. ఈ రెండు బాగా నచ్చి ఒప్పుకున్నాను. ఒప్పుకున్నాక డైరెక్టర్ గారితో ట్రావెలింగ్లో నాకు ఆవిడ స్టైల్ కానీ, ఆవిడ పంథా కానీ, ఆవిడ రచన విధానం కానీ, ఆవిడ చెప్పిన తీరు కానీ, తోటి రచయితలకు ఇచ్చే రెస్పెక్ట్ కానీ నన్ను చాలా ఇన్స్పైర్ చేసాయి. సో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. అలాగే ప్రిన్స్కి ఈ సినిమా తన ఖాతాలో మరో పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ, అశ్విన్ హాయ్. సో శేఖర్ చంద్రతో నేను రాసిన సినిమాలు, చాలా సినిమాలు అన్నీ సూపర్ హిట్లే. నచ్చావులే, మనసారా, మేమేసుకు వచ్చాం, ఇలాగ దాదాపు 10-15 సినిమాలు శేఖర్తో పనిచేశాను. చాలా మంచి సంగీతం ఇచ్చాడు. అలాగే ఈ సినిమాలో పాడిన సింగర్స్ అందరికీ కూడా, నటించిన ఆర్టిస్టులకి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఫిలిమ్స్ ఒప్పుకునేటప్పుడు కొంచెం ఒక నేమ్ వచ్చి, ఒక ఫేమ్ వచ్చిన తర్వాత కొంచెం సెలెక్టెడ్గా వెళ్తాం. అలా సెలెక్టెడ్గా ఒప్పుకున్న సినిమానే ఇది. ఇది ఒక బయోగ్రఫీ, ఒక బయోగ్రఫీ లాంటి సినిమా. ఒక అమ్మాయి కథ, ఒక అమ్మాయి ఇలా లైఫ్ ఉంటుంది, ఎలా ఎండ్ అవుద్ది అనేదే కథ. అలా నీట్గా చాలా బాగా తీశారు. ఫస్ట్ ఫిలిం లా తీయలేదు ఆవిడ, వాణి గారు. నాకు తర్వాత మ్యూజిక్, వెరీ గుడ్ మ్యూజిక్. శేఖర్ చంద్ర గారు చాలా అన్ని సాంగ్స్ బాగుంటాయి. కెమెరా వర్క్ రాజశేఖర్ది మాకు బాగా నచ్చింది. అంటే చిన్న సినిమాల్లో జనరల్గా ఏదో ఇంట్లో తీసేసి అలా జనరల్గా చేస్తారు, లొకేషన్స్ ట్రీట్ చేసి. బట్ ఈ సినిమాకి బాగా ఖర్చు పెట్టి తీశారు. హరిద్వార్కి వెళ్ళారు, రిషికేష్కి వెళ్ళారు, గోవాకి వెళ్ళారు. ఇన్ని లొకేషన్స్లో వెల్ మేడ్ ఫిలిం. 10th song, and when I was busy with Sardar Gabbar Singh Opila Subhanara song, so I got a call ki there's one lady director,
సో ఒక సాంగ్ ఉంది చేయాలా మేడం అన్నారు. సో మ్యామ్తోని వాణి మ్యామ్తోని కలిసిన తర్వాత సో మచ్ ఎంతో అంటే ఒక లేడీ డైరెక్టర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వెరీ తక్కువ మంది ఉన్నారు. సో వాణి మ్యామ్తో కలిసిన తర్వాత మ్యామ్ సీరియస్లీ మీరు ఎంతో అంటే అని నాకు సాంగ్ ఇలా కావాలా అలా కావాలా అని చెప్పి ఇంకా యూనో షీ యూస్ టు టెల్ మీ ఐ వాంట్ లైక్ దిస్ అండ్ ద డే వీ మెట్ ఇట్ వాజ్ లైక్ ఇద్దరిది బాండింగ్ అయిపోయింది. యు ఆర్ వెరీ స్వీట్ మ్యామ్ అండ్ సాంగ్ మీరు చూసారు, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్. అండ్ అసిస్టెంట్ ఉండేప్పుడు ప్రిన్స్తోని చాలా వర్క్ చేశాను, బట్ యాజ్ అ కొరియోగ్రాఫర్ romantic song, nice frames, nice expression, and you too. So my bestest wishes to this movie. Everybody, the first time I went to meet ma'am, my manager Sriram, he took me and he's like, let's go and meet a lady director. I was super excited. I was like, wow, I'm just excited thinking that I'm going to meet and work, like if it happens, then work with her. Vani ma'am, I must tell you that she's quite enterprising, and I mean, thank you for giving me this role. We met and we just shook hands and spoke for 2 minutes, and she's like, I really like your personality, you're in the film. And that's it. We didn't even speak. She didn't even tell me the story. Like I said, at least ma'am, tell me what do I have to do in the film? So then we spoke about my role and my character and my dates and all of that. But it was just a brief meeting that, 5 minutes it took, and I was very excited to work with her. Prince and me, we share, I think all three of us, very less with Yoma, but a little bit more with Prince. I have a very small role in this film, but hopefully a very significant one. It was great working with these guys. We went to Rishikesh for a bit, so we had a good times, and it was nice to know them personally as well. All the best to you, Prince. I hope that this movie really does. చిత్రం బాగా పూర్తయింది, ఆడియో కూడా హ్యాపీగా సక్సెస్ఫుల్గా జరిగింది. It's an honor to be here in front of such great talented technicians, directors, producer, and I'm very happy about this movie because this is my first movie in Telugu, and I had very great time shooting with Prince, Vyoma, and Pooja, and I have to tell you about director ma'am. She was very sweet to me. That's the only reason I have done my job pretty well in this movie. And I would like to thank managers and direction department, especially for Maggie and Lakshmi for teaching me the dialogues in Telugu. They were a great help to me. And I'm playing a negative character in this movie. I hope I have done my job pretty well. Firstly, hero of the day, Shekhar Chandra, very good friend not just to me, the entire family. And ఇప్పుడు 2 సినిమాలు చేస్తున్నాడు నా కోసం, సో ఇలానే మంచి సాంగ్స్ ఇవ్వాలి మాకు కూడా, మర్చిపోకు బ్రో. ఆల్ ద వెరీ బెస్ట్ శేఖర్. అండ్ ప్రిన్స్ అందగాడు, మా యంగ్స్టర్స్ బ్యాచ్లో ప్రాబ్లీ ద మోస్ట్ హ్యాండ్సమ్. అండ్ అందగాడు మాత్రం కాదు, చాలా మంచివాడు, వెరీ జెన్యూన్ పర్సన్. సో ఐ హోప్ దిస్ మూవీ టేక్స్ యూ టు ద నెక్స్ట్ లెవెల్. Sincerely pray for that. And all the very best to Pooja, the director, producer, the heroine, all of them, cast and crew. I hope all your efforts bear fruit and the movie is a big hit. Thank you. And Kukuru ani, and then Loafer, and then Shekhar sir nanu pilichi Marala Telupana Priyalo paadincharu. Thank you sir, thank you very much. నిఖిల్ అన్న మూవీలో కూడా పాడాను శంకరాభరణంతో గంట అనే పాట. అండ్ ఉమానేహ అక్క పాడాం ఇద్దరం కలిసి. అండ్ ఇట్స్ అ ప్లెజర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ అండి. అండ్ ద డైరెక్టర్ బికాజ్ నిజంగా సార్ ఇట్ లుక్స్ వెరీ రిచ్. ద ఫిలిం చాలా రిచ్గా మంచి లొకేషన్స్లో షూట్ చేసినట్టుంది. అండ్ ట్రైలర్ చూస్తుంటే నాకు ఎందుకో ఇట్ లుక్స్ లైక్ అంటే రొమాంటిక్ మూవీలా స్టార్ట్ అయ్యి దెన్ ఇట్స్ బికమింగ్ అ థ్రిల్లర్ కదా కొంచెం. సో ఏదో సంథింగ్ ఇస్ దేర్ ఇన్ ద ట్రైలర్ అండ్ సంథింగ్ ఇస్ దేర్ ఇన్ ద మూవీ. అండ్ డెఫినెట్లీ క్యూరియాసిటీ మాత్రం డెఫినెట్లీ అరైజ్ చేసే సినిమా ఇది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆడియో ఫంక్షన్కి ఎందుకు వచ్చానో నేను చెప్పాలి. నార్మల్గా ఆడియో ఫంక్షన్కి రావాలంటే చాలా బద్ధకంగా ఉంటుంది, ఎందుకంటే డ్రెస్ అవ్వాలి, రెడీ అవ్వాలి, దాని తర్వాత లైక్ యూ టు మీట్ సో మెనీ పీపుల్. షూటింగ్ కంటే మనం ఏదో రెడీ అయిపోయి వెళ్ళిపోతాం, కానీ ఐ కేమ్ ఫర్ ప్రిన్స్. బయట వర్షం పడుతున్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో రావాలని చెప్పేసి. అండ్ హీస్ అ గుడ్ ఫ్రెండ్, అలాగే హీస్ మా CCL మేట్ కూడా. సో లైక్ వీ వాంట్ హిస్ ఫిల్మ్స్ టు డూ వెల్.
అండ్ నిజంగా ఈ సినిమా చాలా మంచి హిట్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అండ్ హిట్ డిజర్వ్స్ అ హిట్, మంచి మంచి సినిమాలు చేస్తాడు. అండ్ ఐ థింక్ ఇది చాలా పెద్ద కమర్షియల్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ప్రిన్స్ కోసం, యాజ్ వెల్ యాజ్ ఇట్స్ న్యూ డైరెక్టర్ మేడం వాణి గారి కోసం. కంగ్రాచులేషన్స్ మేడం, ఇట్ లుక్స్ వెరీ నైస్. అండ్ ఇట్స్ అ న్యూ ప్రొడక్షన్, న్యూ టీమ్. అండ్ మా స్వామిరారా సినిమాలో యాక్ట్ చేసిన మా పూజ ఇక్కడ ఉంది. సో తను ఉందంటే చాలా లక్కీ ఇచ్చాం, తను ఎప్పుడు సక్సెస్ఫుల్ ఫిల్మ్స్. అండ్ ఇంతకుముందు మేము అందరం మాట్లాడుకుంటున్నాం, యూనో అశ్విన్ ఇంతకుముందు చెప్పాడంట కదా, దట్ 7th ఫిలిం ఏ యాక్టర్ కన్నా మంచి హిట్స్ అవుతాయని చెప్పి. నా 7th మూవీ కూడా వీడు తేడా అని సినిమా కమర్షియల్గా మంచి సక్సెస్ అది. సో డిస్ట్రిబ్యూటర్స్ నా 7th ఫిలిం అని చెప్పి వచ్చి కొనుక్కున్నారు ఆ సినిమాని. సో డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా ఈ సినిమా కోసమే కాకుండా ప్రిన్స్ 7th మూవీని కూడా కొనుక్కోవాలి. అందరికీ థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెసెస్. మెయిన్లీ నిఖిల్ భయ్య అండ్ రాహుల్ భయ్య, వాళ్ళ ఇద్దరి ఇప్పుడు 2వ సినిమా చేస్తున్నాను. సో రియలీ ఒక ఫ్యామిలీ, నేను చేసే ఫిలిమ్స్ మొత్తం అందరు ఇక్కడే ఉన్నట్టు ఉందన్నమాట. సో ఐ థ్యాంక్ దెమ్ సో మచ్ బికాస్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఇట్ మీన్స్ అ లాట్ ఫర్ మీ. అండ్ ఈ ఫిలిం గురించి మెయిన్గా చెప్పాలంటే మా డైరెక్టర్ గారితో జర్నీ అండి. ఫస్ట్ వచ్చిన తర్వాత అంటే కథ చెప్పారు, కథ చెప్తే నాకు కథ చాలా కొత్తగా అంటే ఫ్రెష్గా న్యాచురల్గా అనిపించింది. ఓకే ఇది బాగుంటుంది అండ్ మ్యూజిక్కి చాలా స్కోప్ ఉంది. సో స్టార్ట్ చేసుకుందాం. అండ్ జర్నీ కూడా ఇట్ వాస్ రియలీ కొత్తగా అనమాట. సాంగ్స్ కూడా ఆవిడ విలేజ్ బ్యాక్డ్రాప్ అంటే నేను ఎక్కువ ఆ టైప్ ఆఫ్ సాంగ్స్, విలేజ్ బ్యాక్డ్రాప్ సాంగ్స్ చేయడం అట్లాంటి. సో దాంట్లో కూడా ఇంకేమన్నా కొత్తగా వస్తుందా, క్యాచీగా ఉంటుందా అట్లా అని. సో రియలీ నైస్ ఐడియాస్ అండ్ ఎవ్రీథింగ్. సో hope you all like the film, and mainly I thank all the singers and all the technicians, lyric writer Bhaskar Batla garu, Krishna Chaitanya garu, and indulo indaka kottaga lyric rasina Sharanya. So I thank each and everyone. Thank you so much. I consider myself very lucky to have a film like this as my debut film, because this character that I've played has a very huge graph, starting from romance, whether I had to show anger, disappointment, happiness. Everything is to the extreme and on both part of the spectrum. So I had a lot of fun, and I got to explore myself as well as the acting field while working on this film. And all thanks goes to Vani ma'am and the entire team, because everyone was so sweet and welcoming, starting from Prince and all the ADs and cameramen, everyone. So thank you, and so sweet of all of you to come out this evening and celebrate this with us. So thank you for that. ఒక స్మూత్ లవ్ స్టోరీ డెఫినెట్గా అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని అనుకుంటున్నాను. అలాగే వాణి మ్యామ్, ఉమెన్ విత్ గ్రేట్ ఐడియాస్. It has been a pleasure working with her. Today's hero Shekhar Chandra చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ముగ్గురు హీరోస్ ఫిల్మ్స్ కూడా ముగ్గురికి రెండు ఫిల్మ్స్ చేస్తున్నారు శేఖర్ గారు. నేనే ఇంకా ఈ మధ్యనే స్టార్ట్ అయ్యాను, బట్ డెఫినెట్గా ముందు ఇంకా వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ సాంగ్స్ విన్న తర్వాత ఇంకా అంటే ప్రతి సినిమా శేఖర్ గారితో చేస్తేనే బాగుంటుంది అనే ఒక ఫీలింగ్ ఉంది. కమింగ్ బ్యాక్ టు సినిమాటోగ్రఫీ, రాజశేఖర్ గారు వండర్ఫుల్ మ్యాన్. నాకు సినిమాటోగ్రాఫర్ కంటే ఒక ఫ్రెండ్గా బాగా పరిచయం. And it was a great journey. Hope the film does well for everyone. And Vyoma, she is a newcomer, same like Sujo and Pooja has been working a lot, but Sujo and Vyoma's first film, they've done a great job. They've been very good on set, and yeah, I've learned a lot from them, I should say. Prati film oka learning experience antaru. So ee entire unit nunchi చాలా నేర్చుకున్నాను. And hope this film is a very big hit. My fingers crossed. Thank you. మొత్తం శేఖర్ చంద్ర గారిది అద్భుతంగా 1 year నుంచి ఆల్మోస్ట్ పాపం ఆయన్ని చాలా విసిగించాను. చాలా చక్కగా ఓపిక్గా నాకు కావాల్సినట్టుగా సాంగ్స్ చేశారు. ఇక లిరిక్స్ వస్తే 3 లిరిక్స్ మన భాస్కర్ భట్ల గారు రాశారు అద్భుతంగా. ఆయన కూడా అంతే ఓపిక్గా. సో సింగర్స్ కూడా అద్భుతంగా పాడారు. తర్వాత తను శరణ్య తనే రాసింది. అనుకోకుండా నేను కూడా ఒక పాట రాశాను, అది కూడా ఆయన ఎంకరేజ్ చేశారు. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ వర్కింగ్ విత్ శేఖర్ చంద్ర గారు. ఈ ఫంక్షన్ శేఖర్ చంద్ర గారిది, అందుకే ఆయన గురించి మాట్లాడుతున్నాం. సో శేఖర్ చంద్ర గారు చాలా ఓపిక్గా, ఆఖరికి బీజిఎం కూడా విసికిచ్చి ఆయన దగ్గర చాలా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను. హీ ఈజ్ సో గ్రేట్.
అంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ నాకు దొరికినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇంకా మూవీ విషయం వస్తే ఇంకా యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే అంత అద్భుతమైన సాంగ్స్కి అద్భుతమైన కొరియోగ్రఫీ చేశారు. మనకి స్వర్ణ మ్యామ్, తర్వాత నిక్సన్ సార్, ఆయన రానట్టున్నారు, తర్వాత యానీ మ్యామ్, వీళ్ళు ముగ్గురు మనకి కొరియోగ్రాఫర్స్ చాలా అద్భుతంగా చేసి ఇచ్చారు. సో తర్వాత ఆ అద్భుతాన్ని చక్కగా చిత్రీకరించారు మన శేఖర్ గారు. చాలా అద్భుతంగా నాతో ట్రావెల్ చేయటం వీళ్ళందరికీ చాలా కష్టమయ్యే ఉంటుంది. నేను అనుకోవటం బాగా విసిగిచ్చి పని చేయించుకున్నాను. సో శేఖర్ గారు చాలా ఓపిక్గా నేను ఎలా అడిగితే అలా చేసి ఇచ్చారు ఆయన కూడా. తర్వాత ఇంకా మా హీరోయిన్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, వాళ్ళని ఇంకా 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 అనేసి వాళ్ళని విసిగిచ్చాను. సో వీళ్ళందరూ ఎంతో ఓపిక్గా నాకు ఎలా కావాలో అలా చేసి చాలా చాలా కోఆపరేట్ చేశారు. నా ఎంటైర్ టీం చాలా ప్రేమతో చాలా సహనంతో నన్ను భరించారు 35 రోజులు. సో వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా ప్రొడ్యూసర్స్ నేను ఏమంటే అది ఏమీ కాదనుకుండా అన్నీ నాకు సమకూర్చి పెట్టారు. కాబట్టి ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరల తెలిపిన మూవీ బాగా సక్సెస్ అవ్వాలని నేను ఒక డైరెక్టర్గా ప్రొడ్యూసర్స్కి, తర్వాత ఇంకా టెక్నీషియన్స్కి, యాక్టర్స్కి అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను.